ఈరోజుటి మురళిలో బాబా పిల్లలందరినీ వానప్రస్థ స్థితిని అనుభవం చేయమని చెప్పారు. చెకింగ్ చేసుకోండి, మీ మాటలలో చంచలత్వం లేదు కదా, దేవతల సమానమైన మాటలు ఉన్నాయా, మీ దృష్టి ఎలా ఉంది, వ్యవహారం ఎలా ఉంది, ఆత్మాభిమానిగా అవుతున్నారా, క్రిమినల్ దృష్టి లేదు కదా, దేవతలుగా తయారయ్యేవారు ఎలా ఉండాలి అనే విషయాలను చెప్తూ బాబా పూర్తి వానికి అతీతంగా తీసుకెళ్లారు. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 19 ఫిబ్రవరి మురళి. मीठे बच्चे, मैं सदा वाणी से परे हूँ. मैं आया हूँ तुम बच्चों को उपराम बनाने. अभी तुम सबकी वानप्रस्थ अवस्था है. अब वाणी से परे घर जाना है. మధురమైన పిల్లలు, నేను సదా వానికి అతీతంగా ఉన్నాను. నేను వచ్చాను పిల్లలైన మిమ్మల్ని ఉపరామంగా తయారు చేసేందుకు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి ఉంది. మీరు వానికి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. మధురమైన పిల్లలు, నేను సదా వానికి, శబ్దానికి అతీతంగా ఉంటాను. నేను వచ్చిందే మిమ్మల్ని అన్నింటికి అతీతంగా చేయటానికి. ఉపరామ్, డిటాచ్డ్గా, కంప్లీట్గా న్యారాగా చేయడానికి. పైన బాబా అంటారు ఉపరామ్ అంటే ఊపరారాం, పైన విశ్రాంత స్థితిలో, ఆత్మశబ్దానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితికి బాబా తీసుకెళ్తున్నారు. ఇంటికి, పరంధామానికి తీసుకెళ్తున్నారు. ప్రశ్న: మంచి పురుషార్థి విద్యార్థులని ఎవరిని అంటారు? వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి. జవాబు: మంచి పురుషార్థి విద్యార్థులు తనతో తాను మాట్లాడుకోవడం తెలుసుకుంటారు, సూక్ష్మ స్టడీ చేస్తారు. పురుషార్థి విద్యార్థులు సదా తనని తాను చెకింగ్ చేసుకుంటూ ఉంటారు. నాలో ఎటువంటి ఆసురీ స్వభావం అయితే లేదు కదా, దైవీ గుణాలను నేను ఎంతవరకు ధారణ చేస్తున్నాను. తన రిజిస్టర్ని చూసుకుంటారు. బాయి దృష్టి సదా ఉంటుందా, క్రిమినల్ ఆలోచనలైతే నడవట్లేదు కదా, ఇలా చెక్ చేసుకుంటారు. ఇలా డీప్గా స్టడీ చేసేవారు, సూక్ష్మంగా స్టడీ చేసేవారిని బాబా మంచి పురుషార్థి విద్యార్థులని అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఉద్దేశించి బాబా చెప్తున్నారు, వానికి అతీతంగా ఇంటికి వెళ్ళేందుకే ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. అది ఆత్మలందరి ఇల్లు. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని విడిచి ఇంటికి వెళ్తారు. బాబా అంటారు, నేను వచ్చింది మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు. కాబట్టి దేహము, దైహిక సంబంధాలన్నింటితో అతీతం అవ్వండి. ఇది చీచీ ప్రపంచం. ఇది ఆత్మకు తెలుసు ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి అని. పాప వచ్చిందే పావనంగా తయారు చేయటానికి. మళ్ళీ తిరిగి పావన ప్రపంచంలోకి మనం రావాలి. ఇది లోపల విచార సాగరమంతన నడుస్తూ ఉండాలి. ఇంకెవరికి ఇటువంటి ఆలోచనలు రానిరావు. మీరు అర్థం చేసుకుంటున్నారు. మీ హృదయంలో ఈ శరీరం వదిలి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి కొత్త పవిత్రమైన సంబంధాల్లోకి వస్తాము అనే విషయము స్పష్టంగా ఉంది. ఈ స్మృతి కొద్దిమంది పిల్లలకే ఉంటుంది అంటున్నారు. బాబా అంటారు, చిన్న పెద్ద వృద్ధులు అందరిది ఇది వానప్రస్థ స్థితి. అందరూ తిరిగింటికి వెళ్ళాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలో పావనమైన సంబంధాల్లోకి రావాలి. గడియ బుద్ధిలో ఈ విషయాలు ఉండాలి. మేమిప్పుడు ఇంటికి వెళ్ళేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నాము అని. ఎవరు చేస్తారో, ఎవరు ఈ స్మృతిలో ఉంటారో వారే బాబా తోడుగా వెళ్తారు. ఇప్పుడెవరైతే ఈశ్వరార్థం అంటూ డైరెక్ట్ శివబాబా యజ్ఞంలో సఫలం చేసుకుంటారో వారు పద్మపదం పతిగా అవుతారు కొత్త ప్రపంచంలో. ఇక్కడ ప్రపంచంలో ఎవరైతే ఈశ్వరార్థం అంటూ దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారో లౌకిక ప్రపంచంలోని వారు
వారైతే క్షణభంగురమైనటువంటి ఫలమే పొందుతారు. ఇప్పుడు బాబా వచ్చారు, మనకి సలహాని ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే బాబా యజ్ఞానికి చేస్తారో వారు 21 జన్మల కోసం పద్మాలను పొందుతారు. మీకు అర్థమవుతుంది, మీరు గొప్పింటిలో జన్మ తీసుకుంటారు. నారాయణుడు లేక లక్ష్మిగా అవుతారు. ఇప్పుడైతే మరి శ్రమ చెయ్యాలి. ఈ పాత చీచీ ప్రపంచం నుండి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు ప్రయత్నించాలి. ఇది పాత ప్రపంచం, పాత శరీరం, దీనిని విడిచిపెట్టాలి. మరి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి అంటే చివరి సమయంలో ఇంకేది గుర్తు రాకూడదు. ఒక్క బాబా తప్పితే ఇంకేవి గుర్తు రాకూడదు. ఒకవేళ పాత ప్రపంచం, మిత్ర సంబంధికులు మొదలైనవన్నీ గుర్తొస్తున్నాయి అంటే మన గతి ఎలా ఉంటుంది? ఎన్ని ఎక్కువగా మనం విస్తారం పెంచుకుంటామో, మన దగ్గర కూడబెట్టుకుంటామో, అన్నిటినీ జమ చేసుకుంటామో అంతగా అవన్నీ గుర్తొస్తాయి. అందుకే బాబా అంటారు, అన్నీ సర్దేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఎక్కడికక్కడ సెటిల్ చేసేసేయండి. ఏవి మీరు పట్టుకొని ఉండకండి. అన్నిటికీ డిటాచ్ అవ్వండి. అన్నీ వదిలి వెళ్ళిపోయేదే ఉంది. ఇంకా విస్తారాన్ని పెంచుకోవద్దు. ఇప్పుడు అన్నిటినీ ప్యాక్ చేసేసేయాలి. ఒకవేళ అంతిమ సమయంలో శరీరం విడిచిపెట్టే ముందు స్త్రీ గుర్తొస్తే వేశ్య జన్మ పొందుతారని, పిల్లలు గుర్తొస్తే ఇంకేదో జన్మ పొందుతారని ఇలా రాశారు. మనకైతే ఎవ్వరు గుర్తు రావద్దు, ఒక్క బాబా మాత్రమే గుర్తు రావాలి. అందుకే ఈ విషయంలో బ్రహ్మా బాబాని ఫాలో చేయాలి. బ్రహ్మా బాబా వృద్ధుడు కదా, తనకైతే చాలా ఈజీ, నేనైతే యంగ్ కదా, నాకు అన్నీ గుర్తొస్తాయి కదా అని అనకండి. మీరు కూడా వానప్రస్థంలోనే ఉన్నారు. మీరేమి యంగ్ కాదు. యంగ్ అని మీరు అనుకుంటున్నారంటే దేహాభిమానంలో మీరున్నట్లు. మీరైతే యాక్చువల్గా చూస్తే ఆత్మపరంగా మీరు వానప్రస్థంలో ఉన్నారు. మీరు కూడా వృద్ధులే. కాబట్టి బ్రహ్మా బాబాను అందరం ట్రూలీ ఫాలో చేయాలి. బాబా వృద్ధుడు, నేనెలా ఫాలో చేయాలి అని అనకూడదు. ఎవరైతే ఆలస్యంగా పాత్ర వహిస్తారో, ఆలస్యంగా వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారో వాళ్ళకి ఏమంతగా విలువ ఉండదు. కొందరిదైతే 100 సంవత్సరాల కన్నా తక్కువగా, 5000 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువ పరంధామంలోనే ఉంటారు. అంటే ఈ సృష్టిలో పాత్ర 100 ఏళ్ల కన్నా తక్కువే ఉంటుంది. అంటే మ్యాక్సిమం 5000 ఇయర్స్ పాత్ర పరంధామంలో ఉంటుంది. ఏదో ఊరికే ఇలా జన్మ తీసుకొని కొంతకాలం తర్వాత మరణిస్తారు అంతే. అలా కొద్దిపాటి పాత్రని కలిగి ఉంటారు. మరి మోక్షం అయితే ఎవ్వరికీ లభించదు. ఇలా వచ్చి జన్మ తీసుకొనైనా వెళ్ళాలి తప్ప కంప్లీట్ పరంధామంలోనే మోక్షంలో ఎవ్వరూ ఉండరు. పాత్ర తప్పనిసరిగా వహించాల్సి వస్తుంది. మీ పాత్ర అయితే మొదటి నుండి ఉంటుంది. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఇంకా మరిచిపోతూ ఉండండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల పాత్ర పూర్తయింది. మీరు పతితంగా అయ్యారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నారా? నాలో ఏ ఆసురీ స్వభావం అయితే లేదు కదా, చూసుకోవాలి. దైవీ స్వభావం ఉండాలి. దీనికోసము చార్ట్ని పెట్టుకొని పక్కాగా అవుతూ ఉండాలి. కానీ మాయ ఎటువంటిది అంటే అసలు చార్టే పెట్టుకొనివ్వదు. 2 రోజులు 4 రోజులు చార్ట్ పెట్టుకొని తర్వాత మళ్ళీ మానేస్తారు. ఎందుకంటే అదృష్టంలో లేదు. అదృష్టంలో లేకపోతే మంచి రీతిగా రిజిస్టర్ కూడా పెట్టుకోరు. కానీ బాబా అయితే చెక్ చేసుకోండి అంటున్నారు. స్కూల్లో కూడా రిజిస్టర్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిది అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, కాంటాక్ట్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని సెంటర్స్లో పిల్లలందరి యొక్క చార్ట్ రిజిస్టర్ ఉండాలి అంటున్నారు. తర్వాత చూసుకోవాలి పిల్లలు, అప్పుడే కానీ అర్థమవుతుంది నేను ఎన్ని రోజులు యాబ్సెంట్ అవుతున్నాను, నా చార్ట్ ఏంటి ఇలా ఉంది అని అందరికీ తెలిసిపోయేలాగా. మరి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎవరికి వాళ్ళకి రియలైజేషన్ కలగాలి అంటున్నారు. సోదరి సోదరుల సంబంధం కన్నా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి. కేవలం ఆత్మిక దృష్టి, సోదర దృష్టి ఉండాలి. మనం ఆత్మలం.
ఎలాంటి వికారీ దృష్టి ఉండకూడదు. సోదరీ సోదరుల సంబంధంలో కూడా చెడు దృష్టి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అందుకే బాబా అంటారు, మీరు బ్రహ్మ కుమారీలు, మీరు ఒకే తండ్రి యొక్క పిల్లలు, మీ మధ్య పవిత్రమైన దృష్టి ఉండాలి. ఈ సంగమ యుగంలోనే సోదరీ సోదరుల సంబంధంలో ఉంటారు. మరి సోదరీ సోదరుల మధ్య వికారీ దృష్టి ఉండకూడదు కదా. ఒక్క బాబా స్మృతిలో ఉండాలి, వానికి అతీతంగా అవ్వాలి. ఈ విధంగా తనకు తను మాట్లాడుకుంటూ ఉండడం, దీన్ని సూక్ష్మ స్టడీ అంటారు. ఇందులో శబ్దాలు చేసే అవసరం ఏమీ లేదు అంటున్నారు. ఇదైతే పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబా అయితే మాకు జ్ఞానం చెప్పడానికి శబ్దంలోకి వస్తున్నారు, లేకపోతే అసలు బాబా శబ్దానికి అతీతమైన స్థితిలో ఉంటారు. అందుకే అవ్యక్త బాప్దాద మాట్లాడే సమయంలో శబ్దానికి అతీతంగా ఉండే తండ్రి శబ్దంలోకి వస్తే అలా స్లోగా గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది బాబా యొక్క వాయిస్. ఎందుకంటే బాబా కూడా మనల్ని అవ్యక్త స్థితికి సమీపంగా, కంప్లీట్ శబ్దానికి అతీతంగా తీసుకెళ్ళడానికి వస్తారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబాను పిలిచేదే ఎందుకు? బాబా రండి, మమ్మల్ని మీ వెంట తీసుకెళ్ళండి అంటారు. మేం పతితంగా ఉన్నాము, తిరిగి వెళ్ళలేకపోతున్నాము అంటారు. పతిత ప్రపంచంలో ఇప్పుడు పావనంగా తయారు చేయడానికి ఎవరు రావాలి? సాధు సన్యాసులైతే పావనంగా చేయలేరు. వాళ్ళే పావనంగా లేని కారణంగా గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా బాబా పరిచయం కూడా తెలీదు. మరి ఎవరైతే ఈ కల్పకృతం తెలుసుకున్నారో వాళ్ళే ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఈ పురుషార్థం కూడా బాబా తప్పితే ఎవరు చేయించలేరు. బాబా అందరికంటే ఉన్నతమైన వారు. ఇటువంటి తండ్రిని రాయిలో రప్పలో ఉన్నావు అని చెప్పడంతో మనుషుల స్థితి చూడండి ఎలా మారిపోయిందో. మెట్లు దిగుతూనే వచ్చారు, ఎందుకంటే అక్కడ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు, ఇక్కడ సంపూర్ణ వికారిగా. ఈ విషయాలు ఎవరైతే గత కల్పంలో నమ్మారో విన్నారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వింటారు. మీ కర్తవ్యం ఎవరు వచ్చినా వాళ్ళకి బాబా యొక్క ఆజ్ఞ ఏమిటి, భగవంతుడు ఏం కోరుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది తెలియపరచటం. ఇది మీ కర్తవ్యం. మెట్ల చిత్రం వద్ద అర్థం చేయించండి. ఇప్పుడు అందరం వానప్రస్థ స్థితిలో ఉన్నామని చెప్పండి. అందరూ శాంతిధామం మరియు సుఖధామానికి వెళ్ళాలి. సుఖధామంలో ఎవరొస్తారు? ఏ ఆత్మ అయితే బుద్ధియోగ బలంతో సంపూర్ణ పావనంగా తయారవుతుందో వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఎంట్రీ ఫీ అది. ఎంట్రీ ఎవరికి ఉంటుంది అంటే సంపూర్ణ పవిత్రత అనేటువంటి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి. ఆ పవిత్రత డిగ్రీని ఎలా అయినా తీసుకోవచ్చు. బాబా మొన్న కూడా చెప్పారు కదా, ఆ పవిత్రత డిగ్రీని మీరు తీసుకోవాలి అంటే ఒకవేళ మీరు చదువుకున్నా తీసుకోగలుగుతారు, బాగా బాబా చెప్పినట్లుగా శ్రీమతం అనుసారంగా నడిస్తే. లేదు అంటే శిక్షలతో కూడా పవిత్రంగా అవ్వచ్చు అంటున్నారు. భారతదేశం యొక్క ప్రాచీన యోగం యొక్క మహిమ ఉంది. ఆత్మకి ఇప్పుడు స్మృతి కలిగింది. నిజంగా మేము మొట్టమొదట వచ్చాం, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి పాత్ర గుర్తొస్తూ ఉంది. ఈ కులంలో వచ్చేవారే లేనప్పుడు వాళ్ళు ఇంకా గుర్తు కూడా చేసుకోరు. పవిత్రంగా అవ్వాలి అని అనిపించదు వాళ్ళకి. పవిత్రంగా అవ్వకుండా మరి పరంధామం ఇంటికి వెళ్ళలేరు. అందుకే పవిత్రత విషయంలో శ్రమ చెయ్యండి అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మాజీతులుగా అవుతారు. సోదరీ సోదరులుగా భావించండి, అప్పుడు దృష్టి మారిపోతుంది. సత్యుగంలో అయితే చెడు దృష్టి ఉండదు. బాబా అర్థం చేయిస్తారు పిల్లలు. స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను సత్యుగి దేవతగా ఉన్నానా లేక కలియుగి మానవుడిగా ఉన్నానా? మీరు పిల్లలైతే మంచి మంచి చిత్రాలు, స్లోగన్స్ మొదలైనవి తయారు చేస్తూ ఉండాలి. ఒకరేమో సత్యుగి అంటారు, ఒకరేమో కలియుగి అంటారు. మరి తర్వాత ఇంకొక ప్రశ్న అడగండి. ఇలా ప్రశ్నలు వేస్తూ యుక్తిగా చాలా ఇంట్రెస్ట్గా వారికి జ్ఞానం అర్థం చేయించాలి.
బాబా శ్రీమతాన్ని ఇస్తారు, పతితులను పావనంగా తయారు చేసే శ్రీమతం. ఇంకా వ్యాపారం మొదలైన వాటితో బాబా ఏం చేస్తారు? బాబాను పిలిచింది, బాబా వ్యాపారంలో నష్టం వస్తుంది, మీరు లాభం కలగాలంటే ఏం చేయాలి అని అడగడానికి కాదు. భగవంతుని ఎందుకు పిలిచారు? పతితులను పావనంగా చేయమని, దారి చూపించమని. అది బాబా చేస్తూనే ఉన్నారు. మధ్యలో మీ వ్యాపారంలో నష్టం వస్తే దానికి బాబాని ఎలా అంటారు మరి? బాబా అయితే మనుషులను దేవతలుగా తయారు చేసే మార్గం చూపిస్తున్నారు కదా. దానికే పిలిచారు, దానికోసమే వచ్చాను అంటున్నారు. కానీ చూడండి, అలగడము, కోపము బాబా పైన కూడా ఎన్ని రకాలుగా పెట్టుకుంటారు. బాబా నా కోరిక తీర్చలేదని, లేకపోతే నాకేదో నష్టం జరిగింది, దానికి బాబా ఏమీ హెల్ప్ చేయలేదని అనుకుంటారు. బాబా అన్నారు, అది మీ కర్మ, మీరు చేసుకున్నటువంటి కర్మల యొక్క ప్రభావం అది. ఎంత సింపుల్ విషయం, ఒక సైగతోనే సహజంగా మీకు అర్థమైపోవాలి. బాబా అయితే మనాభవ అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. కానీ అర్థం తెలుసుకొని కారణంగా గంగా స్నానాలు చేస్తూ గంగను పతిత పావని అని భావిస్తారు. కానీ పతిత పావనుడైతే ఒక్క తండ్రియే. ఇప్పుడు అందరిది ఇది అంతిమ సమయం. లెక్కాచారములన్నీ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునేది ఎవరు అంటే అదృష్టంలో ఉన్న వాళ్ళే, లేకపోతే పడిపోతారు. బాబా అంటారు, పిల్లలు సోదరీ సోదరులుగా భావించండి అని. ఎప్పుడు మీ మధ్య చెడు దృష్టి ఉండకూడదు. కొందరిలో కామభూతం, కొందరిలో లోభభూతం వచ్చేస్తుంది. మంచి పదార్థాలు, మంచి వంటకాలు చూశారంటే తినాలనే ఆసక్తి కలుగుతుంది. ఇంకా శనగలు చూశారు అంటే మనసు పారేసుకుంటారు. ఇంకా ఎలా అయినా సరే నేను వాటిని తినాల్సిందే అనుకుంటారు, తినేస్తారు. కచ్చగా ఉన్న కారణంగా వాటి ప్రభావం పడుతుంది, బుద్ధి భ్రష్టమైపోతుంది. తల్లి తండ్రి అనన్యమైనటువంటి పిల్లలు ఎవరైతే సర్టిఫికెట్ని ఇస్తుంటారో వాళ్ళను మీరు ఫాలో చేయాలి. యజ్ఞం నుండి ఏది లభిస్తే అదే మధురము అనుకుంటూ తినాలి. నోటిని చంచలంగా చేయకూడదు. యోగం కూడా కావాలి. యోగం లేకపోతే ఫలానా వస్తువు తినాలి అని, లేకపోతే నాకు జబ్బు చేస్తుంది అని భావిస్తారు. ఇంకా వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే, నేను ఫలానా పదార్థం తినకపోతే నాకు జబ్బు చేస్తుంది, డాక్టర్ తినమన్నారు, నేను ఎలా అయినా అది తినాల్సిందే, లేకపోతే నేను ఇంకా వీక్ అయిపోతాను అని భావిస్తూ ఉంటారు. కానీ బుద్ధిలో ఉండాలి, నేను ఇక్కడ దేవతగా తయారవ్వడానికి వచ్చాను. మరి దేవతగా తయారయ్యేటువంటి వారి ఆహార పానీయాలు అలవాట్లు ఎలా ఉండాలి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పరంధామం ఇంటికి తిరిగి వెళ్ళే సమయం. మళ్ళీ చిన్న పిల్లవాడిగా తల్లి ఒడిలోకి వచ్చేస్తాం. మాత యొక్క ఆహార పానీయాల యొక్క ప్రభావము పిల్లల పైన పడుతుంది. అంటే తల్లి ఏది తింటుందో అది తన గర్భంలో ఉన్నటువంటి సంతానానికి తప్పకుండా చేరుతుంది, ఆ ప్రభావం పడుతుంది. ఇక్కడైతే అటువంటి విషయాలు ఏమీ లేవు. సత్యుగంలో ఉంటుంది. మరి సత్యుగంలో చాలా ఫస్ట్ క్లాస్ పదార్థాలే తింటారు. మన కోసం మాత ఆహారం కూడా ఫస్ట్ క్లాస్గా తింటారు అంటున్నారు. ఇంకా అవే మన పొట్టలోకి కూడా వచ్చేస్తాయి. అక్కడైతే ఉన్నదే అంతా ఫస్ట్ క్లాస్. జన్మ తీసుకోవడంతో ఆహార పానీయాలన్నీ శుద్ధమవుతాయి. మరి అటువంటి స్వర్గానికి వెళ్ళే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. దీనికోసం బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా వచ్చి ఇప్పుడు చైతన్యవంతం చేస్తున్నారు. అక్కడైతే వాళ్ళు సైన్స్ ద్వారా కోతి యొక్క అవయవాలని మనిషికి పెడతారు, కోతి గ్లాండ్స్ని మనిషికి అమరుస్తారు. అనుకుంటారు దీంతో యంగ్గా అవుతాము, చాలా మంచిగా యవ్వన స్థితి ఉంటుంది అని. కొందరైతే హార్ట్ మార్పిడి కూడా చేస్తూ ఉంటారు, హార్ట్ని కొత్తగా పెడతారు. బాబా అయితే అలాంటి గుండె మార్పిళ్ళు ఏమీ చేయట్లేదు. బాబా వచ్చి ఆత్మలో పరివర్తన తీసుకొస్తారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అవయవాల మార్పిడి ఇదంతా కూడా సైన్స్. దాంతోనే బాంబులు కూడా తయారు చేస్తున్నారు అదే సైన్స్తో. ఈ ప్రపంచాన్ని నాశనం చేసే వస్తువులను తయారు చేస్తున్నారు. తమో ప్రధాన బుద్ధి కదా, అందుకే అటువంటి ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా సంతోషిస్తూ ఉంటారు, ఇదంతా కూడా భావి అలా తయారయ్యింది అని. బాంబ్స్ తప్పకుండా తయారవ్వాల్సిందే అంటారు. శాస్త్రాల్లో కూడా రాసి ఉంది కదా, యాదవుల పొట్ట నుండి మూసలం వచ్చింది అని.
ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ఇదంతా భక్తి మార్గం యొక్క విషయాలు. రాజయోగం అయితే నేనే నేర్పిస్తున్నాను. ఇదైతే ఒక కథ, ఏదైతే ఇప్పటి వరకు మీరు వింటూ వచ్చారో ఈ స్థితికి చేరుకుంది ప్రపంచమంతా ఈ కథతో. ఇప్పుడు బాబా సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. 3వ నేత్రం యొక్క కథ, అమరనాథుని కథ కూడా వినిపిస్తున్నారు. ఈ చదువుతోనే మీరు ఈ పదవిని పొందుతారు. ఇంకా శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వారి విషయం కాదు ఇక్కడ. శ్రీకృష్ణుడి చేతిలో స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు. దాంతో అసురుల తలలన్నింటినీ ఖండించాడు అని చెప్తారు. కానీ బాబాన్న నేను రాజయోగం నేర్పించి పావనంగా తయారు చేస్తాను, నేను మిమ్మల్ని స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తాను. కానీ వాళ్ళేమో చక్రాన్ని కృష్ణుడికి చూపించారు. శ్రీకృష్ణుడి చేతిలో ఫ్లూట్ బాగుంటుంది, కానీ చక్రం ఏం బాగుంటుంది? స్వదర్శన చక్రం అయితే మీరు కదా తిప్పేది. ఇదేమి మ్యాజిక్ విషయం, మాయాజాలం యొక్క విషయాలు కాదు అంటున్నారు. ఇలా చక్రాన్ని కృష్ణుడికి చూపించడము, ఇది కృష్ణుని హింసకుడిగా చేసి వర్ణించడము, ఒక విధంగా ఇది శ్రీకృష్ణుని నిందించడమే. అది కూడా అర్థకల్పం నడుస్తుంది. ఎంత వండర్ఫుల్ డ్రామా అంటున్నారు. ఇప్పుడు చిన్న పెద్ద అందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, తండ్రిని జ్ఞాపకం చేయాలి, ఇంకేది గుర్తు రాకూడదు. ఇటువంటి స్థితి ఏర్పడినప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతాం. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నా రిజిస్టర్ ఎంతవరకు బాగుంది అని. రిజిస్టర్తో నడవడిక గురించి తెలిసిపోతుంది. మరి రెగ్యులర్గా వీళ్ళు చదువుకుంటున్నారా, ఎక్కువ రోజులు యాబ్సెంట్ అవుతున్నారా, క్లియర్గా అందులో కనబడుతుంది. కొందరైతే అబద్ధాలు ఆడతారు కూడా. బాబాతో చెప్తారు, బాబా నేనైతే బాగున్నాను, నేనైతే మంచిగా ఉన్నాను అని. కానీ రిజిస్టర్ చూస్తే తెలిసిపోతుంది. చార్ట్లో కూడా కొందరు తెలివిగా రాస్తూ ఉంటారు. బాబా అంటారు సత్యం చెప్పండి, లేకపోతే మీ రిజిస్టర్ అంతా చెడిపోతుంది. భగవంతుడి నుండి పవిత్రంగా అవుతాను అని ప్రతిజ్ఞ చేసి తర్వాత ఆ ప్రతిజ్ఞని ఉల్లంఘిస్తే, ఆ ప్రతిజ్ఞను తెంచితే ఇంకా మీ స్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలి అంటున్నారు. వికారాల్లో పడిపోతే ఆటంతా సమాప్తం అవుతుంది. మొదటి నంబర్ శత్రువు దేహాభిమానం, తర్వాత కామం, క్రోధం. దేహాభిమానంలో రావడంతోనే వృత్తి చెడిపోతుంది. అందుకే బాబా అంటారు ఆత్మాభిమాని భవ. అర్జునుడు కూడా ఇతడే, ఈ బ్రహ్మయే. శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఇతడే. అర్జునుని పేరు అలా ఏమీ ప్రత్యేకంగా పెట్టబడలేదు. పేరైతే మారుతుంది కదా. ఇందులోనే బాబా ప్రవేశిస్తారు. మనుషులు ఏమంటారంటే ఈ కల్పవృక్షం ఇవన్నీ కూడా వీరి కల్పన, వీరి ఊహ అనుకుంటారు. మనుషులు ఏదైతే కల్పన చేస్తారో అదే కనబడుతుంది ఇప్పుడు అంటున్నారు. మీకైతే పిల్లలకు చాలా సంతోషంగా ఉండాలి, ఇప్పుడు మేము వెళ్ళి స్వర్గంలో చిన్న బాలుడిగా అవుతాము అని. తర్వాత నామరూపదేశ కాలాలన్నీ కొత్తవిగా అవుతాయి. ఇది అనంతమైన డ్రామా, తయారవుతున్నటువంటి డ్రామా. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. మరి డ్రామాలో చింత దేనికి? జరగకూడనిది ఏదైనా జరిగితే చింతించాలి తప్ప, డ్రామాలో ఉన్నదే జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు చింతించడం? డ్రామా రహస్యం ఇంకా మీ బుద్ధిలో రాలేదా అంటున్నారు. మీకైతే అర్థం అవ్వాలి కదా. ఎవరైతే రహస్యం తెలుసుకోరో వాళ్ళకి చింత, బాధ, నొప్పి లేదా కోపము కలుగుతుంది. మీకైతే రహస్యం తెలుసు కదా. బ్రాహ్మణులకు తప్ప ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు. ప్రపంచంలో ఈ సమయంలో అందరూ పూజారిగా ఉన్నారు. ఎక్కడ పూజారిగా ఉంటారో అక్కడ పూజ్యులుగా ఒక్కరు కూడా ఉండరు. పూజ్యులు ఉండేది సత్యత్రేతాయుగాల్లో. కలియుగంలో అయితే పూజారీలు ఉంటారు. మరి మీరు స్వయాన్ని పూజ్యులుగా ఎలా చెప్పుకోగలుగుతారు? పూజ్యులైతే దేవి దేవతలు కదా, పూజారీలైతే మనుష్యులు. ముఖ్యమైన విషయం బాబా అర్థం చేయిస్తున్నారు. పావనంగా అవ్వాలి అనుకుంటే నిరంతరం నా స్మృతిలో ఉండండి. డ్రామా అనుసారంగా ఎవరెంత పురుషార్థం చేశారో, కల్పక్రితం ఎలాంటి స్థితిని పొందారో ఇప్పుడు కూడా అలాగే తయారవుతారు. అచ్చా.
मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన చదువు యొక్క రిజిస్టర్ని పెట్టుకోవాలి. తన చార్ట్ చూసుకోవాలి. నేను ఆత్మ సోదర దృష్టితో చూస్తూ ఉన్నానా? నా స్వభావం దేవతల సమానంగా ఉందా? ఇలా మన రిజిస్టర్లో మనం చెకింగ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తన నోటిపైన చాలా నియంత్రణ ఉండాలి. బుద్ధిలో ఉండాలి, మేము దేవతగా అవుతున్నాము కాబట్టి ఆహార పానీయాలపైన చాలా శ్రద్ధ వహించాలి. మన నోరు చంచలంగా ఉండకూడదు. తల్లి తండ్రిని ఫాలో చేయాలి. తల్లి తండ్రి ఎలా వానప్రస్థం స్థితిలో ఉంటారో అలా మనం కూడా వానికి అతీతంగా అవ్వాలి తప్ప ఎక్కువ మాట్లాడుతూనే ఉండడము, నోటిని చంచలంగా చేసుకోవడం, చూసిందల్లా తినాలి అనే రుచితో ఆసక్తితో ఉండడం, ఇది ఉండకూడదు. वरदान, परखने की शक्ति द्वारा बाप को पहचान कर अधिकारी बनने वाले विशेष आत्मा भव. పరిశీలన శక్తి ద్వారా బాబాను గుర్తించి అధికారిగా తయారయ్యేటువంటి విశేష ఆత్మా భవ. పరిశీలన శక్తి ద్వారా బాబాను గుర్తించి అధికారిగా తయారయ్యేటువంటి విశేష ఆత్మభవ. వివరణ, బాప్ దాదా ప్రతి ఒక్కరి విశేషతను చూస్తున్నారు. ఇంకా సంపూర్ణంగా కాకపోవచ్చు, పురుషార్థిగానే ఉండొచ్చు, కానీ ఒక్క పిల్లలు కూడా విశేషత లేకుండా లేరు. అందరూ మొదటి విశేషత కోట్లల్లో కొందరి లిస్టులో అయితే వచ్చేసారు. బాబాను గుర్తించి నా బాబా అనటం అంటే అధికారిగా అవ్వడం. మరి ఈ విశేషత, ఇది బుద్ధి యొక్క విశేషత, పరిశీలన శక్తి యొక్క విశేషత. ఈ శ్రేష్ఠ శక్తియే మిమ్మల్ని విశేషాత్మగా తయారు చేసింది. గుప్తంగా బ్రహ్మ తనువులో ప్రవేశించినటువంటి భగవంతుణ్ణి మీరు గుర్తించారు. గుర్తించేటువంటి మీ నేత్రం, పరిశీలన శక్తి అద్భుతం. అందుకే మీరు చాలా విశేషమైన ఆత్మలు అంటున్నారు బాబా. స్లోగన్, శ్రేష్ఠ భాగ్య రేఖలను గీసుకునే కలము శ్రేష్ఠ కర్మలు. కాబట్టి ఎంత కావాలనుకుంటే అంత మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి. శ్రేష్ఠ భాగ్య రేఖలను గీసుకునే కలమే శ్రేష్ఠ కర్మలు. కాబట్టి మీ కర్మలను మంచిగా చేసుకుంటూ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోండి. ఈరోజు స్వమానము, నేను విశేష ఆత్మను. ఓం శాంతి.